మదీనా వాచ్ అధినేత షేక్ హజీ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా బాలాజీనగర్ గీతామాయి వృద్ధుల ఆశ్రమం నందు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం గీతామాయి వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకుడు పాండు ఇంతియాజ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా కప్పి ఘనంగా సత్కరించి అనంతరం పాండు మీడియాతో మాట్లాడుతూ మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ సేవా కార్యక్రమం చేయడం ఎంతో అద్భుతంగా ఉందని, ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉంటే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఆ అల్లా ఆశీస్సులు మరియు ఇక్కడ ఉండే వృద్ధులు ఆశీస్సులు ఎప్పుడూ ఆయన ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో హాజీ ఇంతియాజ్ కుమారులు సోహెబ్, ఉస్మాన్ తదితరులు ఇంతియాజ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి అధినేత ఇంతియాజ్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు అంబాసిడర్ అయినటువంటి శ్రీ మదీనా వాచ్ అధినేత శ్రీ షేక్ ఇంతియాజ్ గారికి ముందుగా ఈ యొక్క గీతామాయి వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరపున, మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరి మన ఇంతియాజ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు అందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. నిన్నగాక మొన్న మరి ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఐ క్యాంప్ పెట్టడమే కాకుండా ఐ క్యాంపులో ఎవరికైనా ఐ డిఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా మరి తన సొంత నిధులతో, మరి అతను ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా సొంత నిధులతో మరి అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా, పేదవారందరూ కూడా మరి కంటి చూపుకి సంబంధించిన ఆపరేషన్లు కూడా తన యొక్క ఫ్రీగానే చేయడం కూడా జరుగుతుంది. మరి అనేక మంది కూడా ఈ యొక్క నెల్లూరు పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. మరి ఇంతియాజ్ గారి లాగా వారు కూడా తమ వంతు సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి మన ఇంతియాజ్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, మరి రాజకీయ పరంగా కూడా మా ఇంతియాజ్ సార్ ప్రజాలోకానికి వచ్చి మరి సేవా కార్యక్రమాల్ని ఇంకా ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరొకసారి ఈ యొక్క గీతామాయి వృద్ధుల తరపున మరి ఆ భగవంతుని తరపున మన ఇంతియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అదేవిధంగా వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, మరి మదీనా వాచ్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గీతామయ్య అనాథాశ్రమంకి రావడం జరిగింది. ఈ గీతామయ్య ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వీళ్ళకి భోజనం పెడుతుంటే ఇదే నా పుట్టినరోజు. ఇంతకన్నా మంచి పుట్టినరోజు కాదు. ఎందుకంటే మనకు ఇంట్లో ఏదో జల్సా చేసుకుని ఏదో హోటల్స్లో పోయి జల్సా చేసుకోవడం కన్నా అవసరం ఉండే వాళ్ళకి భోజనం పెడుతూ మా టైం వాళ్ళతో గడిస్తే అంతకన్నా మంచి పుట్టినరోజు లేదు అని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వీళ్ళందరూ ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ బాగుండాలా అని ఆ దేవుడితో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.